అందరికీ నమస్కారం. హిందూ మిత్ర మనబడి పేరుతో బాల వికాస కేంద్రాలు స్థాపించుతున్నటువంటి సంస్థ పెద్దలకు అలాగే మాతాజీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ట్రైనింగ్లో భాగంగా రెండవ రోజు ఒక మాతాజీ ఒక ప్రశ్న వేశారు. భగవద్గీత గురించి మా అబ్బాయి చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టవచ్చా అన్నది ప్రశ్న. దానికి 3 రకాల కారణాలు చెప్పవచ్చు. ఒకటి, ఈ దేశంలో ప్రతి క్రైస్తవుడు కూడా తన బైబిల్ గురించి తన పిల్లలకు చెబుతున్నాడు. ఈ దేశంలో ప్రతి ముస్లిం కూడా ఖురాన్ గురించి తన పిల్లలకు చెప్తున్నాడు. ఈరోజు భారతదేశంలో ఎంతమంది హిందువులు తమ పిల్లలకి ఒక భగవద్గీత గురించి కానీ, ఒక రామాయణం గురించి కానీ, ఒక భాగవతం గురించి కానీ మనం చెప్తున్నాం. ఎంతమంది హిందువుల ఇండ్లలో కానీ, ఒడిలో కానీ, గుడిలో కానీ భగవద్గీత అనేటువంటి గ్రంథము ఉంది. ఆ గ్రంథము లేకపోవడం వలన ఈరోజు ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఇలాంటి శుభ సందర్భంలో మన సంస్థ తరపున ప్రతి ఒక్క గ్రామంలో కూడా చదువుతో పాటు సంస్కారం, మన హిందూ ధర్మం గురించి ఏర్పడినటువంటి సంస్థకు, ఈ సంస్థ పెద్దలకు నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునేటంత వరకు నాకేమిటి అన్న స్థితిలో ఉన్నటువంటి మనందరినీ ఉద్ధరించడానికి, మనందరికీ అందించినటువంటి జ్ఞాన సందేశమే భగవద్గీత. అలా తెలియజేసినటువంటి మహాత్ముడు, దేవుడు, దైవం తను పరమాత్మగా ప్రకటించుకుని అర్జునుని నిమిత్త మాత్రంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడానికి కులము, మతము, భేదము, వర్గము ఏమీ చూడకుండా ఈ ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి మానవాళిని ఉద్ధరించడానికి బోధించినటువంటి కర్తవ్య ఉపదేశము, జీవిత పాఠము ఏదైతే ఉందో అదే భగవద్గీత. అలాంటి భగవద్గీతని ఈరోజు మనందరం మత గ్రంథం చేసేసాం. భగవద్గీత అంటే మత గ్రంథమా? అసలు మతాలన్నీ ఎప్పుడు పుట్టాయి? క్రైస్తవం పుట్టింది 2000 సంవత్సరాల క్రితం. ఇస్లాం పుట్టింది 1400 సంవత్సరాల క్రితం. మరి భగవద్గీత ఎప్పుడు పుట్టింది? మనం స్వాతంత్రం వచ్చే నాటికి, అంటే 1947 సంవత్సరం నాటికి భగవద్గీత పుట్టి 5048 సంవత్సరములైంది. అంటే ఇప్పుడు మనం 2026 సంవత్సరంలో ఉన్నాం. అంటే భగవద్గీత పుట్టి 5126 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రపంచంలో ఏ ఇతర మతాలు ఆవిర్భావం జరగనటువంటి రోజుల్లో పుట్టినటువంటి భగవద్గీతని ఎవడురా మత గ్రంథం అన్నది మనం ప్రశ్నించలేకపోతున్నాం. అలాంటి బోధ చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఎవడురా హిందూ దేవుడు అన్నది? వాడు సార్వజనీనమైనటువంటి వాడు. ఎవడు? శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురు. మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వన్ డే గురువు అంటున్నాం. వాడు వన్ డే గురువు కాదు, లైఫ్ టైం కోచ్. మ్యాక్స్ ముల్లర్, ఐన్స్టీన్, ఓపెన్ హేమర్, ఆల్డెక్స్ హక్స్లే, డేవిడ్ ఫ్రాలే వీళ్ళందరూ ఎవరు? పాశ్చాత్యులు. అంటే ప్రపంచంలో పేరు ప్రఖ్యాతుగాంచినటువంటి మేధావులు, సైంటిస్టులు. వీళ్ళందరూ ఏమన్నారంటే భగవద్గీత అనేటటువంటి గ్రంథము లేకపోతే వాంగ్మయం పరిపూర్ణమైనది కాదు అన్నారు. అది భారతదేశం, అది భగవద్గీత. ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి అనుకున్నటువంటి గ్రంథాలు ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో ఒక పుస్తకానికి పుట్టినరోజు జరుపుకునేటటువంటి గ్రంథాన్ని కానీ, దేశాన్ని కానీ మీరు ఎప్పుడైనా చూసారా? భగవద్గీతకి మనము గీతా డే అని భగవద్గీతకి పుట్టినరోజు చేస్తున్నాం. అలాంటి గ్రంథము కానీ, అలాంటి దేశము కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి గ్రంథాన్ని
ఈరోజు మనందరము కూడా ఎవరైనా భగవద్గీత చదివితే, అంటే భగవద్గీత అనేటటువంటి గ్రంథాన్ని 60 సంవత్సరాల తరువాత చదివే ఒక రిటైర్డ్ సబ్జెక్ట్ని మనం చేసేసాం. అందుకే భాగవతములు ఏమంటారో తెలుసా అండి? దంతంబులు పడనప్పుడే, తనువు నందారుడియున్నప్పుడే, కాంతాసంగము రోయినప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, విత్తలమైన చరించినప్పుడే, కురులు వెల్వెల్లగానప్పుడే, చింతింపన్వలేని పదాంబుజములను స్త్రీ కాళహస్తేశ్వర అంటాడు దూర్జిటి. ఈ గ్రంథాలన్నీ ఎప్పుడు చదవాలో తెలుసా? జుట్టు నెరవకముందే, కళ్ళలో సత్వరం రాకముందే, ఒంట్లో పొట్టత్వం ఉండేటప్పుడే, మన చేతికి కర్ర రాకముందే, ముడుకుల్లో పొట్టత్వం ఉండేటప్పుడే, చర్మం ముడతల పడవకముందే, నీ పళ్ళు రాలకముందే, ఇవన్నీ కూడా ఇవి రాకముందే ఈ గ్రంథాలను మనం చదివించాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో అంటాడు, అంతకాలేచ మామేవా స్మరణముక్త కలేవరం యః ప్రయాతి సముద్భావం యాతి నాస్త్రత్య సంశయ. ఎవరైతే వెళ్ళిపోతూ నన్నే తెలుస్తారో వారు నన్నే చెందుతున్నారు అని అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే వెళ్ళిపోతూ భగవంతుని యొక్క నామస్మరణం నీ నోటి వెంట రావాలి అని అంటే ఎంత సాధన అవసరం. అందుకే చిన్నప్పటి నుండి మనం సాధన పిల్లలకు చేయాలి. ఈరోజు ఆ తల్లిని ఆ పిల్లడు ఆ విధంగా ప్రశ్నించడానికి కారణం ఎవరు? మన ఇంటిలో భగవద్గీత ఇప్పుడు మనం పెట్టలేదు. మన ఇంటిలో భగవద్గీత అనేటువంటి గ్రంథాన్ని మనం ఎప్పుడు చదవలేదు. కాబట్టి భగవద్గీత అంటే 60 సంవత్సరాల తరువాత చదవవలసినటువంటి గ్రంథమేమో. పొరపాటున భగవద్గీత ఎవడైతే చదివితే వాడు సావుకు దగ్గరలో ఉన్నాడనో, పొరపాటున ఎక్కడి నుండి అయినా భగవద్గీత వినపడితే మనం తొంగి చూస్తున్నాం. ఎందుకు? కన్ఫర్మ్గా అక్కడి నుండి ఎవడో పోయాడు. ఎందుకు? మనము భక్తి పాటలు ఇంట్లో ఎలాగైతే ఉదయం వేస్తామో అలాగే మన భగవద్గీతని ఇంట్లో వేయడం లేదు. అది ఎక్కడ వేస్తున్నారు? చనిపోయిన దగ్గర వేస్తున్నారు. మరి చిన్నపిల్లడు ఏమని భావన చేస్తాడు? కాబట్టి భగవద్గీత అంటే వినపడితే ఎక్కడైనా ఎవడైనా తొంగి చూడడం అలవాటైపోయింది. ఎందుకు? ఉత్తమ జీవన విధానమైనటువంటి భగవద్గీతని ఎక్కడ వాడుకోవాలో, ఎక్కడ ప్రదర్శించాలో తెలియక జీవితాంతం ఒక మార్గదర్శమైనటువంటి భగవద్గీతని, జీవితాంతం టార్చ్ లైట్ లాగా మనకు తోడుండవలసినటువంటి భగవద్గీతని మరణగీత చేసేసాము నాన్న. చనిపోయిన వాళ్ళ దగ్గర ప్రదర్శించి జీవన గీతని మరణగీత చేస్తున్నాం. కాబట్టి భగవద్గీత అంటే మరణగీత కాదు, భగవద్గీత అంటే జీవన గీత. భగవద్గీత అంటే మత గ్రంథము కాదు, భగవద్గీత అంటే జ్ఞాన గ్రంథము. కాబట్టి భగవద్గీత అంటే ఉన్నత వ్యక్తిత్వ వికాసము, భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధానము. అందుకే గీత చదువుకో, రాత మార్చుకో, ఇంటింటా గీత జ్యోతులను వెలిగించుకొని ప్రతి భారతీయుని మనం రగిలించాలి. భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగములో 27వ శ్లోకంలో ఉంటుంది. ఆ శ్లోకాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతని చనిపోయిన వాళ్ళ దగ్గర పెడుతున్నారేమో నేను అనుకుంటున్నాను. అదేమిటంటే, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేతే నత్వం శోచుతమర్వశి నత్వం శోచుతమర్వశి. ఈ శ్లోకం అర్థము, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యముకు విషయములను గూర్చి శోకింప తగదు. అంటే పుట్టడం కన్ఫర్మ్డ్, పోవడం కన్ఫర్మ్డ్. మనం పుడతాం, వెళ్ళిపోతాం. కానీ మధ్యలో జీవితం అనే ప్రయాణం ఉన్నది. దీనిని అందంగా, ఆహ్లాదకరంగా, ప్రపంచానికి మార్గదర్శకంగా, రాబోయే తరాలకు ఇన్స్పిరేషన్గా ఎలా బ్రతకాలన్నటువంటిది భగవద్గీత చెబుతుంది మిత్రులారా. కాబట్టి అజ్ఞానములో ఉన్నటువంటి అర్జునుడిని తట్టి లేపుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈరోజు బాల వికాస కేంద్రాల ద్వారా మనము తెలియజేయవలసింది ఎందుకు అని అంటే, నువ్వు ఈ ఫలానా సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చినాయని అడుగుతున్నావు. కానీ
నీ సంస్కారం ఏమిటని మనం అడగడం లేదు. ఆ సంస్కారం ఎక్కడ వస్తుందంటే ఇలాంటి భగవద్గీత ద్వారా మనకు వస్తుంది. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా ఎక్కడికక్కడ జిమ్ములు ఉన్నాయి, యోగా కేంద్రాలు ఉన్నాయి. దేనికోసం? ఆరోగ్యం కోసం. మంచిదే. కానీ ఈరోజు ఎలాగైపోతుందంటే చదువులో మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్య, భార్యాభర్తల మధ్య తగువులు ఆత్మహత్య, చిన్న విషయానికి కూడా ఆత్మహత్య. ఆత్మహత్యలు లేని లోకాన్ని సృష్టించాలంటే అది కేవలం భగవద్గీత పఠనం మాత్రమే. కాబట్టి లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే భగవద్గీత పఠనం ద్వారా సాధ్యమవుతుంది మిత్రులారా. కాబట్టి స్వార్థరహిత ఉత్తమ జీవన విధానం జరగాలంటే అది కేవలం భగవద్గీత పఠనం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ఈ మాబడి మనబడి ద్వారా హిందూ మిత్ర సంస్థ మనకు అద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనందరము కూడా ప్రతిరోజు అవకాశం బట్టి పిల్లలందరినీ సాయంత్రం కూర్చోబెట్టి చదువుతో పాటు వాళ్ళకి సంస్కారం, మన హిందూ ధర్మం అనేది ఈరోజు మామూలుగా నువ్వు అడిగితేనే నీ పిల్లోడు ఈరోజు భగవద్గీత గురించి ప్రశ్న వేశాడు. కాబట్టి మన ధర్మం, మన 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 శాస్త్రాలు కానీ మన దగ్గర ఉన్నటువంటి గ్రంథాల గురించి కానీ ఎవరికి తెలియడం లేదు. కాబట్టి చదువుతో పాటు సంస్కారం కానీ ఈరోజు మనం నేర్పినట్లయితే రాబోయే రోజులలో ఈ గడ్డ మీద ఎలా బ్రతకాలన్నది మనం పిల్లలకు నేర్పాలి. కాబట్టి ఈ సంస్థ ద్వారా మీ అందరికీ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.